హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాగ్స్. నేను మీ క్రేజీ రైడర్ రెడ్డి. ఈ ఛానల్లో మనం డైలీ చేసే ఎవ్రీ బైక్ రైడ్ గురించి, బెంగళూరు నియర్ టెంపుల్స్ గురించి అండ్ ఫేమస్ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో కంటెంట్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మిడ్ నైట్ 12కి స్టార్ట్ చేసిన ర్యాపిడో రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి, అలానే ఆఫ్టర్నూన్ టైంలో బెంగళూరు చిక్పేట్ స్ట్రీట్స్కి బైక్లో వెళ్ళి అక్కడ పడిన బాధల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఓకే గైస్, మనం ర్యాపిడో ఆన్ చేసుకున్నాక 12:22కి ఫస్ట్ రైడ్ పడ్డది. ఈ ఫస్ట్ రైడ్ పికప్ లొకేషన్ జస్ట్ 2 కిలోమీటర్స్ మధ్యలో ఉంది. సో ర్యాపిడో యాప్లో నావిగేషన్ ఆన్ చేసుకున్న 5 మినిట్స్ చూపించింది డెస్టినేషన్. 5 మినిట్స్లో స్ట్రీట్స్లోంచి రీచ్ అయిపోయాం అక్కడికి. సో అలా లొకేషన్కి రీచ్ అవ్వగానే కస్టమర్ రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. కస్టమర్ నేమ్ రాజేష్. సో మన ర్యాపిడో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మనం ఓటీపీ ఎంటర్ చేసి రైడ్ స్టార్ట్ చేసాం. రైడ్ స్టార్ట్ చేసి అలా కబుర్లు చెప్పుకుంటూ 12:53 AM లొకేషన్ రీచ్ అయ్యాం. మన ఫస్ట్ కస్టమర్ డ్రాపింగ్ లొకేషన్ వచ్చేసి మహదేవ్పుర ఫినిక్స్ మార్కెట్ సిటీ దగ్గరలో ఉన్న కోలివింగ్ పీజీ. ఫస్ట్ కస్టమర్ అమౌంట్ టోటల్ 165 రూపీస్ అయింది. మనకి 132 రూపీస్ వచ్చింది. ఈ రైడ్ కంప్లీట్ చేయగానే సెకండ్ రైడ్ పడింది, యాక్సెప్ట్ చేసాం. లొకేషన్ వచ్చేసి పక్కనే ఫినిక్స్ మార్కెట్ సిటీ. అక్కడి నుంచి ఒక 7 కిలోమీటర్స్ రైడ్ పడింది. సెకండ్ కస్టమర్ నేమ్ ఏమో ఉదయ్ ఉంది, కానీ డ్రాపింగ్ లొకేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మేడం ఉన్నారు. మేడం వీడియో రికార్డ్ చేయొద్దు అని కెమెరా ఆఫ్ చేపించేశారు. సో నో రికార్డింగ్ ఫర్ దిస్ రైడ్. సెకండ్ రైడ్ అరౌండ్ 1:13కి ఎండ్ చేసాం. సెకండ్ రైడ్ ఎండ్ అయిన తర్వాత ఒక్క రైడ్ కూడా రాలేదు. ఆల్మోస్ట్ 1:30 వరకు వెయిట్ చేసాం. ఎంత వెయిట్ చేసినా రైడ్స్ పడలేదు. అందుకని 1:30కి ఆఫ్ చేసాం. ఆఫ్ చేసి 10 మినిట్స్లో పీజీకి రీచ్ అయిపోయా. ఇంతటితో నైట్ రైడ్ ఎండ్ చేసి పీజీకి వచ్చి బైక్ పార్క్ చేసి పడుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 AM లేచాం. ఈరోజు మన టాస్క్ వచ్చేసి మన ల్యాప్టాప్కి స్టిక్కర్ వేయించాలి, అలానే బైక్కి వాటర్ సర్వీస్ చేయించాలి. గూగుల్ లొకేషన్లో సెర్చ్ చేస్తే బైక్ స్టిక్కరింగ్ పాయింట్స్ చిక్పేట్ లొకేషన్లో 2 షాప్స్ చూపించింది. మనం కూడా ఎప్పుడు నైట్ టైం తప్ప డే టైం చిక్పేట్కి బైక్లో వెళ్ళలేదని ఎక్సైట్మెంట్తో చిక్పేట్కి బైక్లో స్టార్ట్ అయిపోయాం. ఈ 2 టాస్క్లు కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ బైక్ పెట్రోల్ పట్టాలి. అందుకే దగ్గరలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంప్కి వెళ్ళి 300 రూపీస్ పెట్రోల్ పట్టించా. బైక్లో ఉన్న పెట్రోల్ మొత్తం ఖాళీ అయిపోయింది. 300 రూపీస్ పెట్రోల్ పట్టించినా కూడా బైక్లో ఒకే ఒక పాయింట్ చూపించింది. పెట్రోల్ పట్టించుకొని పెట్రోల్ బంక్లోంచి బయట వచ్చాం. బయట వచ్చిన 2 మినిట్స్కి సిగ్నల్ దగ్గర ఫస్ట్ స్టాప్ పడింది. ఫస్ట్ స్టాప్ దగ్గర ఎండలో నిలబడుకున్నాం. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయినట్టు ఎండలు దంచుతున్నాయి. సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందా అనిపించింది. ఈ ఎండలో ట్రాఫిక్లో అలా రైడ్ చేస్తూ చిక్పేట్కి రీచ్ అయిపోయాం. ఏదోలా ట్రాఫిక్లో తప్పించుకొని చిక్పేట్కి వచ్చేసాం. చిక్పేట్కి వచ్చాక అసలైన సినిమా కనిపించింది. ఇక్కడికి వచ్చి చూసేసరికి మొత్తం గర్ల్సే ఎక్కువ ఉన్నారు. ఎక్కడ చూసినా గర్ల్స్ షాపింగ్ ఎక్కువ. మేము వెళ్ళిన రూట్ కూడా ఎక్కువ గర్ల్స్ ఉన్నదే ఉంది.
మాకు కావాల్సిన షాప్ ఇదే స్ట్రీట్లో ఉండడం వల్ల మేము మనుషులతో పాటు చిన్నగా బైక్ ఫస్ట్ గేర్లో నడుపుకుంటూ వెళ్ళాం. 600 మీటర్స్ ఆల్మోస్ట్ 12 మినిట్స్ ఏమో పట్టింది. లొకేషన్ రీచ్ అయ్యి చూస్తే అక్కడ షాప్ క్లోజ్లో ఉంది. ఇంత కష్టపడి ఇంత ట్రాఫిక్లో చిక్పేట్ రీచ్ అయ్యి చాలా తిప్పలు పడ్డాం. ఒక్కటే అనిపించింది, డే టైంలో ఇంకెప్పుడే కానీ బైక్ వేసుకొని చిక్పేట్కి వెళ్ళకూడదు అనిపించింది. టార్చర్ చూసాం. ఏదోలా కష్టపడి లొకేషన్ రీచ్ అయితే షాప్ అస్సలు కనిపించలేదు. ఆల్మోస్ట్ 15 మినిట్స్ అక్కడ ఉన్న షాప్స్ అన్నీ తిరిగి అందరినీ అడిగి కనుక్కొని షాప్కి వెళ్ళి చూసాం. షాప్ క్లోజ్లో ఉంది. సరేలే అని ఇంకో లొకేషన్ పెట్టుకొని ఆ లొకేషన్కి కూడా హెవీ ట్రాఫిక్లో రీచ్ అయ్యాము. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అది స్టిక్కరింగ్ పాయింట్ షాపే కాదు, క్లోజ్లో ఉంది. అది కూడా ఇంకా ఇదంతా కాదు అని చెప్పి రాజాజీ నగర్ వెళ్ళిపోయాం. రాజాజీ నగర్ వెళ్ళి అక్కడ స్టిక్కరింగ్ వేయించాం. స్టిక్కరింగ్ పాయింట్కి వెళ్ళాక అక్కడ షాప్ అతను జస్ట్ ఒక్క సీట్ 250 రూపీస్ చెప్పాడు. 2 సీట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసేదానికి 500 రూపీస్ అమౌంట్ అడిగాడు. హెవీ అదే షాప్లో 3D ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒక్కో సీటు ఫ్రంట్ అండ్ బ్యాక్ వేసేకి 1400 రూపీస్ అంట. 360 డిగ్రీస్ వేయాలంటే 1600 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వేయించుకోవచ్చు. మనం జస్ట్ 500 పెట్టి సింపుల్గా 500 రూపీస్ది వేయించుకొని వచ్చాం. వేసిన తర్వాత లుక్ ఇలా అనిపించింది. నాకైతే 500 రూపీస్కి అంత వర్త్ అనిపించలేదు. హెవీ తీసుకున్నారేమో అనిపించింది, ఎక్కువ ఛార్జ్ చేశారు. అక్కడ ల్యాప్టాప్కి స్టిక్కరింగ్ అయిపోయాక రిటర్న్ మన ఏరియాకి వచ్చేసాం. మన ఏరియా దగ్గరలో ఉన్న వాటర్ సర్వీసింగ్ పాయింట్కి వెళ్ళి మన బైక్ వాటర్ సర్వీస్ చేయించాం. వాటర్ సర్వీస్ అయిపోయాక రిటర్న్ పీజీకి వచ్చేసాం. డే టైం చిన్న లెగ్ ఫ్రాక్చర్ వల్ల నైట్ టైం అసలు రైడ్కి వెళ్ళలేకపోయా. ఈ ఛానల్ ఈ వీడియోతోనే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంటెంట్ నచ్చితేనే చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.